హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రద్దు చేస్తూ చంద్రబాబు సంచలన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. నగరాలు పట్టణాల్లోనే ఇళ్ల నుంచి చెత్త పన్నులు వసూలు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెత్త పన్ను వసూలు చేయవద్దని పురపాలక సంస్థలకు అధికారులు మౌలిక ఆదేశాలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్నును రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూలు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి రూ. 30 నుంచి రూ. 150 చొప్పున ఏటా దాదాపుగా 200 కోట్లు వసూలు చేసేది. ఇక ఎన్నికల ముందు వసూలును తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించినా కూడా సామాన్య ప్రజలేమీ ఉపేక్షించలేదు వైసీపీని. చెత్త పన్ను వసూళ్లను తెదేపా, జనసేన పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ చెత్త వసూలు చేయడాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు మొదటి నుంచి నిలదీస్తూనే వచ్చాయి వైసీపీ ప్రభుత్వాన్ని. చెత్త సేకరణ పేరుతో అసమ్మధీయ సంస్థలకు సంబంధించి కోట్ల రూపాయల ధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. సో క్లాప్ అనే పేరుతో నిధులు ఊడ్చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడాన్ని 2021 అక్టోబర్లో వైకాపా ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వెంటనే చెత్త పన్ను వసూళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమ సన్నిహితుల ద్వారా దాదాపుగా 1,164 ఆటోలు కొనిపించారు. వీటిని స్వచ్ఛంద సంస్థగా 46 పురపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఇచ్చారు. ప్రజల నుంచి వినియోగ రుసుము వసూలు చేసి చెత్త తరలించే ఒక్కో ఆటోకు 65,000 చొప్పున కిరాయి చెల్లించాలని ప్రభుత్వం తరపున కమిషనర్లను ఆదేశించింది. ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్టు ఒప్పందం వరకు కూడా అధికారులు అడ్డగోలుగా వ్యవహరించాలనే ఆరోపణలే ఉన్నాయి.